ఈ అయోధ్య ఉద్యమాన్ని నడిపినటువంటి విశ్వ హిందూ పరిషత్ చెప్పినటువంటి ప్రతిపాదన ఏంటంటే, ప్రతీకాత్మకంగా అయోధ్య, మథుర, కాశీ ఈ 3 మందిరాలను ఇవ్వండి. 33,000 మందిరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడు తిరగతోడవలసినటువంటి అవసరం లేదు జాతికి. ఈ 3 ప్రతీక. ఎందుకంటే ఈ 3 మతానికి ప్రతీకలు కావండి. అడిగింది ఎందుకంటే ఈ 3 మతానికి ప్రతీకలు కావు. రామ్ మనోహర్ లోహియా చెప్పినటువంటి విషయం, సోషలిస్టు ఆయన, అంటే కమ్యూనిస్టు భావాలకి దగ్గరగా ఉన్న వ్యక్తి. రామ్ మనోహర్ లోహియా ఒక వ్యాసంలో చెప్తాడు ఆయన. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి రామ్ మనోహర్ లోహియా తెలియకపోవచ్చు, సార్కి బాగా తెలుస్తుంది. రామ్ మనోహర్ లోహియా చెప్పింది ఏంటంటే, రాముడు ఉత్తరం నుంచి దక్షిణాన్ని వరకు భారతదేశాన్ని ఏకం చేశాడు. కృష్ణుడు తూర్పు నుంచి పడమరకి భారతదేశాన్ని ఏకం చేశాడు. శివుడు మొత్తం భారతదేశాన్ని కలిపాడు. రాముడి రాజ్యము అయోధ్యలో ఉంటుంది, జనక్పూర్ నేపాల్లో ఉంటుంది, ఆయన నందిగ్రామ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది, దండకారణ్య దక్షిణ భారతదేశంలో ఉంటుంది, ఆ తర్వాత పంపా నది వచ్చేటప్పటికి కేరళలో ఉంటుంది, ఆ తర్వాత ఆయన దక్షిణానికి వెళ్తాడు. కాబట్టి రాముడు ఉత్తరం నుంచి దక్షిణాన్ని కలిపాడు. అందుకనే ఈ దేశంలో 3,700 గ్రామాలకు పైబడి రాముడి పేరుతో ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్. కృష్ణుడు తూర్పు నుంచి పడమర కలిపాడు.